వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటంటే థగ్ లైఫ్ మూవీ రివ్యూ అనమాట. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. థగ్ లైఫ్ గురించి, మీ మూవీ గురించి ఆ రివ్యూ వినండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు ఇస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. కమల్ హాసన్, శింబు, త్రిష వంటి వారితో మణిరత్నం తీసిన చిత్రం థగ్ లైఫ్. ఇదొక గ్యాంగ్ స్టార్ డ్రామా అని, పవన్ కోసం జరిగే పోరు అని థగ్ లైఫ్ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇది చాలా ఓల్డ్ ఫార్మేట్లోని పాయింట్ కదా అని అప్పుడే అందరికీ అర్థమై ఉంటుంది. మరి ఇలాంటి కథతో మణిరత్నం ఇలాంటి మ్యాజిక్ చేస్తారు, మళ్ళీ తన సత్తాను చాటుకుంటారా అన్నది చూద్దాం. నేడు థియేటర్లోకి వచ్చిన ఈ థగ్ లైఫ్ కథా కాంబినేషన్ ఏంటో ఓసారి చూద్దాం. కథ: రంగరాయ శక్తిరాజు కమల్ హాసన్ గారు నటించారు. తన అన్న మాణిక్యంగా నాజర్ గారు నటించారు. తో కలిసి ఓ గ్యాంగ్ను మెయింటైన్ చేస్తాడు. సదానందం అలియాస్ మహేష్ మంజ్రేకర్ ఓసారి శక్తిరాజ్ అండ్ గ్యాంగ్ను అంతం చేయడానికి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ టైంలో అక్కడికి పవర్ వేయడానికి ఓ ఫ్యామిలీ వస్తుంది. తండ్రి, కొడుకు, కూతురు ఇలా ముగ్గురు ఆ ఏరియాలో పేపర్ వేస్తుంటారు. ఇక పోలీసుల రాకను గమనించిన శక్తిరాజ్ గ్యాంగ్ ఎదురుపడి దాడి చేస్తారు. ఆ దాడిలో ఆ తండ్రి చనిపోతాడు. దీంతో అతడి కొడుకు అమర్ శింబు గారు తాను కవచంగా మార్చుకుంటాడు. శక్తిరాజ్ ఆ గొడవల్లో తప్పిపోయిన తన చెల్లి చంద్ర కోసం అమర్ వెతుకుతుంటాడు. కానీ అమర్కు చంద్ర కనిపించదు. అయితే చంద్రాను వెతికి పెట్టిస్తానని తనకు నీడగా, తనకు ప్రతిబింబంగా అమర్ని పెంచుకుంటాడు. శక్తిరాజు పెరిగి పెద్దయిన తర్వాత శక్తిరాజుకు కుడి భుజంగా మారతాడు అమర్. సదానందం మేనల్లుడు రాను అనే వ్యక్తితో గొడవ, అతన్ని చంపిన కేసులో భాగంగా శక్తిరాజు జైలుకి వెళ్తాడు. అప్పుడు పవర్ అంతా కూడా అమర్ చేతికి ఇచ్చి వెళ్తాడు. దీంతో మాణిక్యం తనకు అధికారం దక్కడం లేదని అసంతృప్తితో ఉంటాడు. శక్తిరాజ్ బయటకు వచ్చేసరికి చాలా మందిలో మార్పులు వస్తాయి. తన తమ్ముడు రానుని చంపిన పగతో రగిలిపోయే దీపక్ అలియాస్ అలీ ఫజల్ శక్తిరాజ్ తన మీద దాడి చేయిస్తాడు. ఆ దాడి వెనుక అమర్ ఉన్నాడని శక్తిరాజ్ అనుమానించేస్తాడు. ఇంత నమ్మకంగా ఉంటే తననే అనుమానిస్తాడా అని అమర్ బాధపడుతుంటాడు. అలా ఓసారి సమయం చూసి అమర్ను మాటలతో ఏమార్చేసి శక్తిరాజును చంపడానికి ప్లాన్ చేస్తాడు మాణిక్యం. అలా అమర్, మాణిక్యం, పాత్రోస్, జోజాబ్లీ కలిసి శక్తిరాజ్ మీద హత్యాయత్నం చేస్తారు. అంతా చనిపోయాడని అనుకుంటున్న శక్తిరాజ్ ఆ తర్వాత మళ్ళీ ఎలా తిరిగి వస్తాడు? ఈ కథలో శక్తిరాజ్ భార్య లక్ష్మీ అభిరామి గారు నటించారు. ప్రేయసి ఇంద్రాణి, త్రిష పాత్ర ఏంటి? చివరకు అమర్, శక్తిరాజుల మధ్య పోరు ఎంతవరకు వెళ్తుంది? చెల్లిని వెతికి ఇస్తానని తాను ఇచ్చిన మాటలను శక్తిరాజ్ నిలబెట్టుకుంటాడా అన్నది కథ. ఆస్తి, అమ్మాయి, అధికారం అనే వాటి కోసమే ఎక్కడైనా వైరం ఏర్పడుతుంది. సొంత కుటుంబంలోనే డబ్బు, అధికారం కోసం గొడవలు జరుగుతుంటాయి. ఈ పాయింట్ మీద లెక్కలేనన్ని చిత్రాలు వచ్చాయి, ఇకపైన వస్తుంటాయి. పవర్ చుట్టూ తిరిగే కథకు ఎంగేజింగ్ డ్రామా, ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటే ఎంతో రక్త కడుతుంది. నాయగన్ మూవీ అప్పట్లో క్లాసిక్ హిట్గా నిలబడడానికి కారణం అదే. అందులో కమల్ హాసన్ పాత్రకు అందరూ కనెక్ట్ అవుతారు. యాక్టింగ్కి అందరూ ఫిదా అవుతుంటారు. అందులోని ఎమోషనల్ జర్నీ అందరినీ కదిలిస్తుంది. నాయగన్ లాంటి గొప్ప చిత్రం తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో సినిమా అంటే సహజంగానే అంచనాలు ఉంటాయి. ఇక కమల్ హాసన్ సైతం స్టేజ్ మీద మాట్లాడుతూ నాయగన్ కంటే ఈ కథ థగ్ లైఫ్ బాగుంటుందని చెప్పుకుంటూ వచ్చారు. దీంతో నిజంగానే థగ్ లైఫ్ అంతా బాగుంటుందా అని అంతా అనుకుంటారు. కానీ అలా అనుకుని థియేటర్లకు వస్తే నిరాశ తప్ప ఇంకేమీ మిగలకపోవచ్చు. థగ్ లైఫ్ ట్రైలర్ కానీ, ప్రమోషన్ కంటెంట్ కానీ చూస్తే కమల్ వర్సెస్ శంభు వారిద్దరి మధ్య పోరు మీదే ఈ సినిమా నడుస్తుందని అందరికీ అర్థమవుతుంది. కొడుకు, తమ్ముడిలా తనని పెంచుతున్న శక్తిరాజ్ మీద అమర్ ఎందుకు తిరగబడతాడు అన్న పాయింట్ అందరిలోనూ ఆసక్తిని పెంచి ఉండొచ్చు. కానీ సినిమాలో మాత్రం శక్తిరాజ్ అమర్ పాత్రలో
ఉండాల్సిన ఎమోషనల్ సరిగ్గా చూపించలేదనిపిస్తుంది. ఆ పాత్రతో ఆడియన్స్ ప్రయాణం చేయడం కాస్త కష్టమే అనిపిస్తుంది. ఎక్కడ ఏ పాత్రకి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదనిపిస్తుంది. అంతా ఏదో గందరగోళంగానే కనిపిస్తుంది. త్రిష పాత్రను చాలా హైప్ చేశారు, కానీ అక్కడ త్రిష పాత్రకు అస్సలు ఇంపార్టెన్స్ ఉండదు. ఇక కమల్ హాసన్ త్రిష జంటగా కనిపిస్తే థియేటర్లలో జనాలు నవ్వుకునేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తానికి ఒక్కటంటే ఒక్క హై మూమెంట్ లేకుండా చేశారు. మణిరత్నం అసలు ఏ చోట కూడా అరెరే ఈ సీన్ అద్భుతంగా ఉందే, చాలా కొత్తగా తీశారే అన్నట్లుగా కనిపించదు. అదే ఈ చిత్రానికి పెద్ద మైనస్. ఊహకు అందేలానే కథనం ముందుకు వెళ్తుంటుంది. చాలా బోరింగ్గా నిదానంగా సాగుతుంటుంది. ఇంటర్వెల్లకు కాస్త పట్టాలెక్కినట్లు అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్లో డి అంటే డి అనేలా అమర్ శక్తిరాజ్ మధ్య భీకర పోరు ఉంటుందని అంతా అనుకుంటారు, కానీ అక్కడ నిరాశ ఎదురవుతుంది. కీలకంగా నిలవాల్సిన సెకండ్ హాఫ్ కూడా గాడి తప్పినట్లు అనిపిస్తుంది. శక్తిరాజ్ పగ తీర్చుకునే క్రమంలో చంపే తీరు కూడా ఇంట్రెస్టింగ్గా కనిపించదు. అక్కడ కూడా పండాల్సినంత డ్రామా పండదనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ప్రేక్షకులకు ఊహించినట్టుగానే అనిపిస్తుంది. భార్య మీద అంత ప్రేమ ఉండే శక్తిరాజ్ మళ్ళీ ఇంకో వ్యక్తి వైపు పక్క చూపులు ఎందుకు చూస్తాడో అర్థం కాదు. చివరకు చెల్లికి తన అన్నని చూపించినట్టే చూపించి మళ్ళీ ఎందుకు దూరం చేశాడో అర్థం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా విషయాలు ప్రేక్షకులకు ఎక్కకపోవచ్చు. ఇక ఈ తంగ్ లైఫ్ను చూస్తుంటే ఎన్నో సినిమాలు రిఫరెన్సులు, ఇంకెన్నో చిత్రాల్లోని సీన్లు గుర్తుకు వస్తే అది ప్రేక్షకుడి తప్పు అయితే కాదు. మేకర్గా మణిరత్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రాఫ్ట్ను ఎలా వాడుకోవాలో మణిరత్నంకు బాగా తెలుసు. ఈ సినిమాలోనూ టెక్నికల్ టీం హైలైట్గా నిలుస్తుంది. రెహమాన్ బీజిఎం అక్కడక్కడే అదిరిపోయింది. ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్ ఇలా అన్నీ ఆకట్టుకుంటాయి. మణిరత్నం సినిమాలో కెమెరా వర్క్ టాప్ నాచ్గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిర్మాణ పరంగా ఈ చిత్రం ఎంతో గ్రాండియర్గా కనిపిస్తుంది. అన్నీ ఉన్న అసలు కథలో ఎమోషన్ క్లారిటీ లేనట్టుగా కనిపిస్తుంది. పాత కథని మరింత పాత పర్ఫార్మెన్స్లో తీసినట్టుగా అనిపిస్తుంది. కమల్ హాసన్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డిక్షన్, అపీరియల్ మాడ్యులేషన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. థగ్ లైఫ్ వరకు కమల్ హాసన్ నటుడిగా 100% న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు. శంభు పాత్రలోని వేరియేషన్స్ మెప్పిస్తాయి. కొన్ని చోట్ల కమల్ శంభు కంటే చూపులతోనే మాట్లాడుకునేస్తారు. త్రిష పాత్ర గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదనిపిస్తుంది. ఇంకా అభిరామికి ఉన్నంతలో కాస్త ఎమోషన్స్ పండించే పాత్ర లభించింది. నాజర్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడు. అశోక్ సెల్వన్కి అయితే ఏ మాత్రం ఇంపార్టెన్స్ చూపించని పాత్రను ఇచ్చారనిపిస్తుంది. తనికెళ్ళ భరణి, జోజు జార్జ్, మహేష్ మంజ్రోకర్, ఆలీ ఫజల్, ఐశ్వర్య లక్ష్మి ఇలా సినిమాలోని ఏ ఇతర పాత్రలు కూడా ప్రేక్షకులపై అంతగా ప్రభావం చూపించవి. ఉన్నారంటే అన్నట్లుగా అనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి ట్విస్టులు లేకపోవడం, ప్రేక్షకులే కథను ముందుకు గేస్ చేస్తూ ఉండటం, త్రిష కమల్ హాసన్ ట్రాక్ పాత సారాన్ని మరింత పాత సీసాలో పోసినట్లుగా అనిపిస్తుంది. ఈ థగ్ లైఫ్ని మైనస్ అని చెప్పుకోవచ్చు. మరి థగ్ లైఫ్ మూవీ కమర్షియల్గా ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సింది. ఇదండి థగ్ లైఫ్ మూవీ రివ్యూ. మీ వాల్యుబుల్ ఎలా అనిపిస్తుందో మీ వాల్యుబుల్ కామెంట్స్ నా రూపంలో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.